విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ మెంబర్స్ అందరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 10 సంవత్సరాల నుంచి మేము సర్వీస్ చేస్తూనే ఉన్నాము. జనాలందరికీ కూడా చల్లదనం కోసం మేము మజ్జిగ వాటర్ సప్లై చేస్తున్నాము. ఇలాగా ఈరోజు డెఫ్ అండ్ డమ్ ఉమెన్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాగా లాస్ట్ టైం ముస్లిం సోదరులు ఏర్పాటు చేశారు. తర్వాత అలాగా రోజు రోజుకి ఎవరో ఒకరు మాకు సర్వీస్ చేస్తూనే మాలో మేము చేసుకుంటున్నాము. మేము దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జనాన్ని ఒక చల్లదనంలో ఉంచుతున్నామన్న ఫీలింగ్లో మేము హ్యాపీగా ఉన్నాం. అలాగే మీరందరూ కూడా వీళ్ళకి మేము ఉన్నాం, మీకు భరోసాగా మేము మీకు హెల్ప్ చేస్తాం, మాట్లాడతామని మాకు చేయూతగా ఉంటే మేము దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము అంతకుమించి మేము ఇంకేం కోరుకోవట్లేదు. మా బాధను మీరు అర్థం చేసుకోమని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వానికైనా జనాలకైనా అందరికైనా ఇదే మాట, మా బాధని అర్థం చేసుకోండి. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సాయం వస్తుందా? ప్రభుత్వం నుంచి మాకు చాలా వరకు పర్వాలేదు, సాయం అయితే వస్తుంది. కానీ మళ్ళీ నానా కారణాలు చెప్పి మాకు కట్ చేయడం, పెన్షన్ కట్ చేయడం జరుగుతుంది. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. అప్పట్లో మనకి ఏంటంటే వికలాంగుడు అనే హోదా ఉంటే చాలు ఇస్తామన్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి కరెంటు బిల్లు ఎక్కువైందని సైట్లు ఏవో ల్యాండ్లు ఉన్నాయని చెప్పి అవి తాతలవి నాన్నలవి ఆస్తులు మాకు చూపించి మేము డెఫ్ అండ్ డమ్ వాళ్ళు మాకు కట్ చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. మేము ₹1 చాక్లెట్ కొనాలన్నా మా పేరెంట్స్ని అడుక్కోవాల్సి వస్తుంది. మాకు అందులో నుంచి మాకు తప్పించాలని మేము కోరుకుంటున్నామని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక ఇంటర్ప్రిటర్గా కూడా డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకి చేతులు కాళ్ళు అవకూలిన వరకు వాళ్ళ బాధను వ్యక్తపరచుకోవడానికి నోరు ఉంది, వీళ్ళకి ఆ నోరే లేదు సార్. సో మాకు ఇంటర్ప్రిటర్ కావాలని కూడా కోరుకుంటున్నారు. మెయిన్ వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశాలు అవే సార్, ఇంకేం లేవు. మా సంస్థ పేరు విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్. ఇది 1986 నుంచి స్టార్ట్ అయింది సార్. 86 నుంచి స్టిల్ 24 ఇప్పటి వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఇక మీద కూడా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మా మీద మీరందరూ కూడా మా యొక్క ఒక అసోసియేషన్ ఉందని, మేము మాటలు రాని వాళ్ళమని మా మీద కొంచెం చూడండి, మాకు భరోసాగా ఉండండి. నేను ఇందులో ఇంటర్ప్రిటర్ సునీత. ఇప్పటికి ఇక్కడ చాలామంది పాల్గొన్నారు, ఇంకా వస్తారు. కానీ పనులు చూసుకొని వాళ్ళ ఇంట్లో యొక్క అవసరాలు చూసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ప్రెసిడెంట్ చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ శివాజీ, జనరల్ సెక్రటరీ శివ, అబ్దుల్లా, సంతోష్, వాణి, ఎవరు అతను భువనేశ్వరి, చాలామంది, సరస్వతి, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వీళ్ళకి అసోసియేషన్ మెంబర్స్ సేవలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ వీళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ కోసం సమ్మర్లోని అరకు అని చెప్పి అరకు వ్యాలీ అని వీళ్ళందరూ కలిసి వెళ్ళడం, వీళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు సార్. కానీ పేరెంట్స్తో ఇబ్బంది సార్. పేరెంట్స్తో వాళ్ళు కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు, మా బాధను అర్థం చేసుకోవట్లేదు. అదొక్కటే బాధ సార్ వీళ్ళకి ఎక్కువ. నాకు వీళ్ళకున్న రిలేషను ఒక అక్కగా, చెల్లిగా, ఒక వదినగా, ఒక తల్లిగా, అన్ని రకాల, ఒక తండ్రి, ఒక అన్న, ఒక తమ్ముడు, అన్ని రిలేషన్ నాదే సార్ వీళ్ళలోని. ఎందుకంటే ఒక సోదరుడికి ఇబ్బంది అయినా నాకే చెప్తారు, ఒక అక్కకి ఇబ్బంది అయినా నాకే చెప్తారు, ఒక కూతురికి ఇబ్బంది అయినా నాకే చెప్తారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. ఇంతమందికి నేను సర్వీస్ చేస్తున్నాను, వీళ్ళని ఎవరూ చేయలేదు సార్ ఆ సర్వీస్ అనేది. నేను చేస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈ విషయంలో మాత్రం. సార్ ఇంకొకటి, అది చెప్పచ్చలేదు నాకు తెలియదు మీడియా ముందు. నాకు ఈ ట్రాన్స్లేటర్ అనే ఇది చూసి నాకు రవిశంకర్ గారు IPS నాకు ట్రాన్స్లేటర్ ఉద్యోగం ఇచ్చారు సార్. ట్రాన్స్లేటర్ ఉద్యోగం నన్ను రీసెంట్గా అపాయింట్ చేసుకున్నారు. దేనికంటే DDS అనే ఒక యాప్ని క్రియేట్ చేశారు సార్, దిశ దివ్యాంగ్ సురక్ష అని. అంటే వీళ్ళకి దివ్యాంగులు అని, దిశ అంటే ఆడపిల్లలకి కష్టం వచ్చినప్పుడని, సురక్ష అంటే మేము సురక్షంగా ఉంచుకుంటాము అని, సురక్షంగా చూసుకుంటాము అని దిశ దివ్యాంగ్ సురక్ష అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు సార్. కానీ ఒక బ్లైండ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సార్, మాట్లాడుతున్నారు, అమ్మ మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఎవరో ఈవిటీజింగ్ చేస్తున్నారు రండమ్మా అంటే ఎవరైనా ఫోన్ అటెంప్ట్ చేస్తున్నారు సార్. కానీ వీళ్ళు డెఫ్ అండ్ డమ్ వాళ్ళు మాట్లాడలేరు కదా సార్. సో వీడియో కాల్ చేస్తున్నారు, నాకు వీడియో కాల్ చేసి నాకు ప్రాబ్లం ఉంది, నాకు పోలీసుల సహకారం అందించండి అని అంటే వెంటనే నేను కంట్రోల్ రూమ్లో వాళ్ళకి మాట్లాడి వాళ్ళని నేను పంపించి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని అది క్లియర్ చేస్తున్నాను సార్. నేనే చాలామంది ఇప్పటికీ ఇక్కడే కాదు సార్, వైజాగే కాదు, అనకాపల్లి, చిత్తూరు, గుంటూరు, దేశాలు సార్, రాష్ట్రాలు కూడా కాల్స్ వస్తున్నాయి. ఎక్కడ యూపీ, కేరళ,
ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ అక్కడక్కడ నుంచి కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా. సార్ ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ సార్, అందరికీ ఇదే లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్. మనకంటే మాట్లాడడానికి తెలుగు వచ్చా, హిందీ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా అని అంటారు. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్, ఇది అందరికీ ఒకటే లాంగ్వేజ్. ఏ దేశం నుంచి మాట్లాడినా నేను వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలను, కానీ వాళ్ళ పోలీస్ స్టేషన్ కన్వే చేయడానికి మాత్రం లాంగ్వేజ్ అవసరం ఉంటుంది. అది వాళ్ళ పని. నేను ఓన్లీ ట్రాన్స్లేట్ చేస్తున్నాను, వాళ్ళకి ఆ బాధ అనేది చెప్తున్నాను. దానికి మన ఐపీఎస్ రవిశంకర్ గారు కూడా చాలా సహకారం ఇస్తున్నారు సార్. మీ పేరు? నా పేరు సునీత, ట్రాన్స్లేటర్.